నన్ను విడిపించుటకు త్వరపడి రమ్ము. ఏం కష్టం వచ్చిందయ్యా దావీదు? 2వ వచనం చదవండి. అదుగో నా ప్రాణము తీయుటకు, నా ప్రాణము తీయగోరు వారు అంటే ఏకవచనమా బహువచనమా? దావీదును చంపాలనుకునే వాళ్ళు సౌలు రాజు ఒక్కడే కాదు, ఆయన ఒక్కడే మనకు తెలుసు. మనకు తెలియకుండా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఆయనకు శత్రువులు ఏర్పడ్డారట. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారు, నా మీద పగబట్టువారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు, అందరికీ నేను మేలే చేశాను, వాళ్ళు నాకు కీడు తలపెడుతున్నారు, వీడు ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడని ఎదురు చూస్తున్నారు. ఒక్కడినైనా పిలిచి అడగండి, దావీదు ద్వారా నీకేమి కీడు జరిగిందిరా? నీకు వ్యక్తిగతంగా దావీదు మీ ఇంటికి వచ్చాడా? నీదొక రూపాయి తిన్నాడా? నీ కుటుంబ సభ్యులతో ఏమైనా అసభ్యంగా ప్రవర్తించ నీకేంటి నష్టం? నువ్వెందుకు ద్వేషిస్తున్నావు? ఏమో మాకు దావీదంటే ఇష్టం లేదు. ఏ నిర్హేతుక ద్వేషముతో లూసిఫర్ యెహోవా దేవుణ్ణి ద్వేషించాడు, ఏ నిర్హేతుక ద్వేషంతో యేసును సిలువేయండి ప్రజలు కేకలు వేశారు, అదే నిర్హేతుక ద్వేషంతో అనేక మంది దావీదును ద్వేషించారు. అది నిత్య చీకటి ద్వేషం. ఈ కడవరి కాలంలో కూడా అనేక మంది ఈ లోకంలో అదే నిర్హేతుక ద్వేషంతో నింపబడ్డారు. వాళ్ళు ద్వేషిస్తారు. వాడు ఎప్పుడు చచ్చిపోతా ఎదురు. నీ సొమ్మేం పోయిందిరా? నిన్నేమన్నా అడిగామా మేము? లేదు, నువ్వంటే మాకు ఇష్టం లేదు. నువ్వెవడివిరా? నీకో సంగతి తెలుసో లేదో, కారణం లేకుండా ఎవరినైనా ప్రేమించవచ్చు, కానీ కారణం లేకుండా ద్వేషించడానికే క్రైస్తవుడికి హక్కు లేదు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మనం ఎరుగుదుము. దయచేసి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, 1 యోహాను 3వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. యు కెనాట్ హేట్ యువర్ బ్రదర్ జస్ట్ ఫర్ నో రీజన్. You have no business to hate anybody, and you have no authority to hate anybody. నీ సాటి సహోదరుణ్ణి ఆత్మల సంపాదన కొరకు అహర్నిశలు ప్రయాసపడే ఒక్కడిని నీవెలాగ ద్వేషిస్తావు? నా ఇష్టం అంటావా? ఏంట్రా నీ ఇష్టం? నీ ఇష్టం వచ్చినట్టు ద్వేషించడానికి, నీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించడానికి. అందుకు ఆ యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రేమించడం మాత్రమే నీవు నిర్హేతుకంగా చేయాలి. ప్రేమించడం మాత్రమే నిర్హేతుకంగా ప్రేమించాలి. ద్వేషించడానికి నీకు అధికారం లేదు. ఇది క్రైస్తవ జీవిత ప్రాథమిక సూత్రం. అది ఇంకా క్రైస్తవులు నేర్చుకోలే. బుడుంగుమని మునిగారు, లేచారు, సేమ్ ఓల్డ్ మైండ్. కొంతమంది మీద అసూయ, కొంతమంది మీద ఈర్ష్య, ద్వేషం, ఇష్టం లేదు. పనికి మాలిన మనస్తత్వాలు పెట్టుకొని పరలోకానికి వెళ్దాం అనుకుంటున్నారు. ఇదే నా క్రైస్తవ్యం? నిర్హేతుకముగా ద్వేషించే వాళ్ళు ఎవ్వరూ కూడా పరలోకం చేరలేదు. గుర్తుపెట్టుకోండి. ద్వేషించకూడదు. కానీ దావీదును చాలామంది ద్వేషించారు. ఒకళ్ళిద్దరు కాదు, ఎంతమంది? చాలామంది ద్వేషించారు. నా ప్రాణము తీయగోరువారు. అంత కక్ష. దావీదు చచ్చిపోతే బాగుండట. ఎందుకురా? నీవేమన్నా పోషిస్తున్నావా దావీదును? నీ మీద ఏమైనా వచ్చి పీక్కొని తిన్నాడా? ఏమైనా
దేవుడు అప్పగించిన పని చేస్తున్నాడు. దేవుని సంకల్పమును అనుసరించిన సేవ తన తరము వారికి చేస్తున్నాడు. నీకు ఇష్టమైతే సేవలో పాలు పొందు, లేకపోతే చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చో. అంతేగాని దావీదు మీద అంత పగెందుకు? పౌలు మీద అంత పగెందుకు? పౌలును చంపు వరకు మేము అన్నపానములు మేము ముట్టుకోమని 40 మంది కంటే ఎక్కువ మంది ఒట్టు పెట్టుకున్నారట. ఎందుకురా గాడిద కొడుక, పౌలును చంపేదాకా అన్నది ఏమి అంత పెద్ద నిష్ఠ ఎందుకు? ఏం చేశాడు ఆయన అంటే యేసే క్రీస్తునే ప్రకటిస్తే చంపుతావా? మనుషులకు భయం లేదు, తమ సొంత మనోభావాల మీద నియంత్రణ లేదు. ఇష్టానుసారంగా ద్వేషం పెంచుకొని ముఠాలు గట్టి ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పనులు చేస్తూ అంధకార రాజ్యపు ప్రతినిధులుగా దేవుని సంఘంలో బ్రతుకుతున్నారు. చీకటి సామ్రాజ్యపు ప్రతినిధులుగా దేవుని సంఘంలో కలిసిపోయి బ్రతుకుతున్నారు. దావీదును ద్వేషించే వాళ్ళందరూ ఎవరు తెలుసా? ఇశ్రాయేలీయులే. సౌలు ఇశ్రాయేలుడు కాదా? అబ్రహాం సంతానం కాదా? 8వ రోజు సున్నతి పొందలేదా సౌలు? ధర్మశాస్త్రం తెలియదా? పదాజ్ఞలు తెలియదా? బలులు అర్పించిన వాడు కాదా? యెహోవా దేవుని భక్తుడేనండి. యెహోవాకు నచ్చిన దావీదును ద్వేషిస్తున్నాడు. దిస్ ఈజ్ ది ఐరనీ. యెహోవా దేవుని భక్తుడే, యెహోవా దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకడిని యెహోవా భక్తుడే ద్వేషిస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు భక్తులను ద్వేషిస్తున్నారు. ఇది కరెంట్ పిక్చర్ ఏండి. మాకు ఆయన ఇష్టం లేదు, నేను అన్నుండి చెల్లు చెంప మీద కొట్టాలనిపిస్తుంది. ఎందుకురా ఇష్టం లేదు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ఇష్టం లేదేంటి? సౌలు రాజు లాగా మాట్లాడుతున్నావు. ఇష్టం లేదట. నా ప్రాణము తీయగోరు వారు ఉన్నారు, వాళ్ళ నుంచి నన్ను విడిపించు అని మాట్లాడుతున్నారు. ఈ దినాన సమాజములోను, దేవుని సమాజములోను, సాధారణ మానవ సమాజములోను దేవుడు ఎన్నుకొన్న దావీదుల మీద సాధారణ సమాజంలో ద్వేషించే సౌలులు ఉన్నారు. దేవుడు ఎన్నుకొన్న దావీదులను ద్వేషించే వాళ్ళు క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. కొంతమంది క్రైస్తవ సౌలులు, కొంతమంది క్రైస్తవేతర సౌలులు. ఎక్కడున్నా నువ్వు నిర్హేతుకంగా ద్వేషిస్తుంటే, విషపు చూపు నిలిపితే నువ్వు సౌలువే గాని నువ్వు దేవుని చిత్తానుసారమైనటువంటి దేవుని బిడ్డవు నువ్వు కానే కాదు.